నంద్యాలకు చెందిన కార్గిల్ యుద్ధ వీరుడు వరప్రసాదరావు తన భూమి కోసం రోడ్డెక్కారు. 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఆయనకు నాటి ప్రభుత్వం జీసీ పాలెంలో 3.5 ఎకరాల భూమిని కేటాయించింది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న ఆ భూమిని తనకు తెలియకుండానే అధికారులు ఇతరులకు హ్యాండ్ ఓవర్ చేయడంతో ఇప్పుడు ఆ భూమి అక్రమార్కుల పరమైందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆక్రమణకు గురైన తన భూమిని అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. 1924 సంవత్సరం ఇండియన్ ఆర్మీ జాయిన్ అయి ఉన్నాను. తర్వాత 1999లో కార్గిల్ వార్ అటెండ్ చేసి 2001లో నేను రిటైర్ అయి వచ్చినాను. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము 3.5 ఎకరాలు బండత్ముకూరు మండలంలోని జీసీ పాలెం నాకు కేటాయించారు. ప్రతి సంవత్సరం టెంపరీ పట్టాకి చేసుకోమని చెప్పారు. 10 సంవత్సరం నేను చేసుకుంటా ఉన్నాను. 4వ సంవత్సరం నేను చేయడానికి పోగా ఇక మీకు అవసరం లేదు, మీరు సాగుబడి చేసుకోండి, అది ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ దీని మీద వచ్చేసి రిజిస్ట్రేషన్ కాదు, మీరు బతికినంతకాలం మీరు చేసుకోవచ్చు అని నాకు ఆర్డర్ పాస్ చేశారు. తర్వాత నాకు తెలియకుండానే వేరే వారికి అది హ్యాండ్ అవుట్ చేసి ఇప్పుడు దాన్ని వేరే వారు ఆక్రమించి ఆ పొలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే నేను ఎంఆర్ఓ గారికి కూడా నేను అప్లికేషన్ పెట్టి ఉన్నాను. ఇట్లాంటి మిలిటరీలో చాలా మందికి జరుగుతున్నాయి. ఇచ్చేదేమో భూమి మాపేది ఇస్తారు, సాగుబడి వేరే వాళ్ళు చేస్తున్నారు. కానీ దీని విషయం గవర్నమెంట్ స్పందించి మాకు తగిన న్యాయం చేకూర్చి మాకు మా భూమిని మాకు కేటాయించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను.